కాదు అన్నాడు. నేను ఒక బహిరంగంగా ఒక ఛాలెంజ్ అనే అంత పెద్ద పదం ఎందుకులేండి వాళ్ళకి, అంటే నేను అంత ఛాలెంజ్లు వేయకూడదు. కాకపోతే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, హైదరాబాదు నగర నిర్మాణం పూర్తయిందా, చెన్నై నగర నిర్మాణం పూర్తయిందా, బెంగళూరు నగర నిర్మాణం పూర్తయిందా, ముంబై నగర నిర్మాణం పూర్తయిందా, కలకత్తా నగర నిర్మాణం పూర్తయిందా, ఢిల్లీ నగర నిర్మాణం పూర్తయిందా? ఏ నగర నిర్మాణం పూర్తయింది కాబట్టి ఇన్ని వందల సంవత్సరాలు అయినా కూడా మొఘళ్ళ కాలం నుంచి ఉన్నాయి కదా, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు పాలించారు కదా, ఆ తర్వాత ఇండిపెండెంట్ ఇండియాలో నగరాలు అక్కడి నుంచే రాజధానులు అవుతున్నాయి కదా, మరి అవి పూర్తయ్యాయని చెప్పగలమా మనం ఇప్పటికైనా? ఈయన 40 ఏళ్ళైనా పూర్తవ్వదు అంటున్నాడు. అవి పూర్తయ్యాయా అంటే నాకు తెలియక అడుగుతున్నా, నేను ఛాలెంజ్ అని కాదు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మీ విశ్లేషణ, డివిఎస్ గారు. ఒక్క నిమిషం, మీ ప్రశ్నకి సమాధానం చెప్పబోయే ముందు దాని గురించి కూడా ఇందాక ఏది అసలు సజ్జల కామెంట్స్ అది కదా నిజమైన రాజద్రోహం. అది ఉంది. యా, రాజద్రోహం రఘురామకృష్ణరాజు మీద కాదు, వెంకటకృష్ణ గారు పెట్టాల్సింది వీకే మీద కాదు, మూర్తి మీద కాదు, ఇవాళ సజ్జల మీద పెట్టాలి. ఏంటి, లోక్సభను అవమానించటం, రాజ్యసభను అవమానించటం, సాక్షాత్తు రాష్ట్రపతి గెజిట్ నే అవమానించటం, ఇది కదా రాజద్రోహం. ఇవాళ రాజద్రోహ చట్టం ఉందో లేదో సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసిందో గాని ఇది నిజమైన రాజద్రోహం. ఇది సమాజ ద్రోహం, అమరావతి ద్రోహం, ఆంధ్రప్రదేశ్ ద్రోహం. రాజద్రోహం కాకపోతే దేశద్రోహం, ఎందుకంటే ఇది రాజుల కాలం కాదు కాబట్టి రాజద్రోహం అనవేమో, దేశద్రోహమే కదా. రాజ్యాంగాన్ని ధిక్కరించడము అంటే దేశద్రోహమే. ఇవాళ పెట్టాలి అతని పైన ఈ కేసు. నేను అదే నా ప్రోమోలో కూడా ఉంది, రాజధానిపై కుట్రలో కామెంట్ చేసే వాళ్ళపై కేసులు పెట్టరా అనేది ఉంది, తర్వాత తీసుకుందాం అనుకున్నాను. రైట్, ఎనీవే యా యూ క్వశ్చన్. ఇప్పుడు మీరన్న ప్రశ్నకి ఏది కట్టుబడి కట్టేవాడికి తెలుస్తుందండి, కూల్చేవాడికి ఏం తెలుస్తుంది? ఇప్పుడు కట్టేవాడికి అదొక నిరంతర ప్రక్రియ. ఏంటి, ప్రొలాంగ్డ్ ప్రాసెస్. చంద్రబాబు ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సైబరాబాద్ నిర్మించాడు. రాజశేఖర్ రెడ్డి ఆయన ఏదో సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ శ్రీశైలం రోడ్డు, ఆ పరిసరాలు, ఆ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే ఆయన కట్టుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు మనం చూసాం ఫ్యూచర్ సిటీ అంటూ కడుతున్నాడు. అంటే ఇప్పుడు అసలు కట్టేవాడికి తెలుస్తుందండి నిర్మాణం యొక్క గొప్పదనం ఏంటో. అదొక నిరంతర ప్రక్రియ. కూలగొట్టేవాడికి ఏం తెలుస్తుంది? ఇదేమన్నా ప్రజావేదిక? ఏది వాళ్ళ అమరావతి నిర్మాణం అసలు సింపుల్ క్వశ్చన్. విశాఖపట్నంలో ఉండడానికి ఇల్లు లేక కొండ తల తెగొట్టి ఇల్లు కట్టాడా? ఎందుకు మరి విశాఖపట్నంలో ఉండడానికి ఇళ్ళే లేవా? అది కూలగొట్టి కొండని తొలిచి పైన తల చదును చేసి కట్టుకోవాలా? మరి దాన్ని ఏమనాలా? అంటే ఏదో రకంగా 100 కోట్లు అక్కడ ఎవరో ఒకళ్ళకి దోచిపెట్టాలా? అక్కడ ఎవరో ఒక డిజైనర్, ఎవరో సుప్రియానో మరెవరో, ఆమెను బాగు చేయడం కోసమా 120 కోట్లు అంటే వీళ్ళు సుర్బానా డిజైనర్ల గురించి మాట్లాడతారు. దీనికి 400 కోట్లు దండగా అంటారు. సుర్బానానా లేదా సుప్రియానా, ఏది దండగా? ఇప్పుడు ఒకటి మీరు అన్నారు, ముంబై గురించి కూడా చెప్పారు, మీరు ఇంట్రోలో కూడా మాట్లాడారు. బెంగుళూరు, చెన్నై అసలు శరవేగంగా ఎంత అభివృద్ధి చెందుతున్నాయండి. ఏ విధంగా మన కళ్ళ ముందు గత 20 ఏళ్లలో జరిగిన నిర్మాణాలు చూస్తే విస్తుపోక తప్పదు. ఇది ఒక యజ్ఞంలాగా జరుగుతోందండి. ఇది ఒక రెవల్యూషన్, ఇది ఒక విప్లవం లాగా జరుగుతోంది. ఏది అభివృద్ధి అనేది ఎవరికి వాళ్ళు, ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం నగరాలని పోటీపడి నిర్మిస్తున్నారు, విస్తరిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక విద్వేషం, ఒక విధ్వంసం, అంటే ఒక గ్రహణం. ఏది ఇవాళ అమరావతికి లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఈ పార్టీ, ఈ నాయకులు వీళ్ళే ఇవాళ ఒక అడ్డుగోడలుగా మారారు. ఈ అడ్డుగోడల్ని తప్పించుకుని ఈ యజ్ఞాన్ని ఇవాళ పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి పైన, ప్రధానమంత్రి పైన ఉందన్నమాట. అంటే ఒకట్లేండి, వీళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని కట్టెలు పెట్టినా అది మాత్రం ఆగదు. ఏది మనం చూసాం, ఇంకా 3 ఏళ్ల టైం ఉంది. అరే పోలవరం నిర్మాణం ఈ 22 నెలల్లో పోలవరం ప్రాజెక్టు 17% కంప్లీట్ అయిందంటే, డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయింది. నిన్న వచ్చి ఆ విదేశీ నిపుణుల బృందం వచ్చి చూసి వెళ్ళారు, బ్రహ్మాండంగా జరిగిందని కితాబ్ ఇచ్చారు. అదే డయాఫ్రమ్ వాల్ నువ్వేం చేశావు? ఆ రోజు 500 కోట్లతో చంద్రబాబు కడితే దాన్ని నాశనం చేశావు. మళ్ళా ఇవాళ నీ నాశనం వల్ల 1000 కోట్లు మళ్ళీ అదనంగా ఖర్చు అయింది. అరే కాగ్ తిట్టు వదిలిపెట్టింది నిన్ను. రివర్స్ టెండరింగ్ కాదు,
రివర్స్ టెండరింగ్ పేరుతో అతను 600 కోట్లు ఆదా చేయలేదు, 650 కోట్ల నష్టం చేశాడని కాగ్గన్నది. ఒక నష్ట జాతకుడిగా, ఒక నష్ట జాతక పార్టీగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రజలు కూడా ఇవాళ చైతన్యవంతులు కావాలి. ఏంటంటే వాళ్ళ ఉనికి కోసం రకరకాల కబుర్లు చెప్తున్నారు, రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఇవాళ ప్రజలు వాళ్ళు కట్టించాల, వీళ్ళ ఆట కట్టించాల్సింది కోర్టులో, పోలీసులో, లేకపోతే ప్రభుత్వమో కాదు, ప్రజలే వీళ్ళకి తిరగబడాలి ఎక్కడికక్కడ. ఇప్పుడు మావిగన్ ఫ్లెక్సీ ఏదో పెట్టారంటున్నారు ఇందా బాలకోటయ్య గారు, అక్కడ జనం తిరగబడాలి, ఆ ఫ్లెక్సీని ఇవాళ తీసి అవతల పడగాలి. అరే ఏంటంటే మీరు చెప్పారు, అసలు హైకోర్టు కూడా నిన్న సీరియస్ అయింది. ఏమని 2029లో చేసే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నానంటే ఏంటి మీరు ఎదురు చూసేది? రాష్ట్ర విధ్వంసం కోసమా, ప్రజల విధ్వంసం కోసమా అన్నది ఎవరు? ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ మిమ్మల్ని ఈ విధంగా నిలదీస్తే ఎక్కడ పెట్టుకోవాలనే ముఖం? ఏ ముఖం పెట్టుకుని వీళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు? ఏ ముఖం పెట్టుకుని వీళ్ళు ఛానల్స్ ఆ స్క్రీన్ మీదకి వచ్చి మాట్లాడుతున్నారండి? దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలది. యా, ఎందుకు వీళ్ళ మీద, సరే మీరు ఎట్లాగో దాన్ని టచ్ చేశారు, నేను తర్వాత చేద్దాం. ఎనీవే, వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టకూడదు అనేది నిన్న కూడా నేను క్వశ్చన్ చేశాను. ఈ రకంగా చట్టబద్ధత వచ్చి రాష్ట్రపతి గెజిట్